హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి గార్డెన్స్. ఈరోజు మనము గోకృప అమృతం ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఇది చేయడానికి 100 లీటర్స్ వాటర్ చూడండి ఇలా డ్రమ్లో తీసి పెట్టుకున్నాము. ఆ తర్వాత ఆవు పాలని మజ్జిగ చేసి 1 లీటర్ వచ్చేలాగా తీసుకోపెట్టుకోవాలి. ఆ తర్వాత మదర్ కల్చర్, ఇది కూడా 1 లీటర్ అండి. ఆ తర్వాత ఇదిగోండి ఆర్గానిక్ బెల్లం, ఇదేమో 1 kg. సో మమ్మీ కలుపుతారు ఇప్పుడు. మమ్మీ కలిపి చూపి ఎలా చేయాలో. సో ఫస్ట్ ఈ 100 లీటర్స్ వాటర్లో మొత్తం 1 kg బెల్లం వేసేసారు. ఇప్పుడు ఆ తర్వాత మజ్జిగ, ఆ తర్వాత మదర్ కల్చర్, ఇదిగోండి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఏమైనా పురుగులు ఉంటే పోతాయి అంట ఇట్లా చేస్తే. నైస్. ఇది 45 days ఉంటుంది. ఇది 45 days ఉంటుందా? మనం మొక్కలకి వేసుకోవచ్చు. ఓకే 1:5 రేషియోలో. ఓకే, సో ఇది 1 mug పోస్తే మిగతా అంతా 5 cups వాటర్ పోయాలి. సో ఇది చూడండి, దాన్ని కలపడానికి పెద్ద కట్ట తీసుకొచ్చింది మా వన్ డైరెక్షన్లోనే తిప్పాలి. 1 directionలోనే తిప్పాలంట. 7 days పడుతుంది తయారవడానికి. ఓ, రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిప్పాలి. సో ఇది ఫర్మెంట్ అవుతారా? ఓకే, సో 7 days తిప్పాలంట ఫ్రెండ్స్ ఇలాగా. మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 directionలో కొంచెం సేపు తిప్పి 7 days అలా ఉంచితే 7 days నుంచి వాడుకోవచ్చు. 8th day నుంచి మంచిగా 1:5 రేషియోలో వాడుకోవచ్చు. అది చక్కగా నీడుకుంటే 3 months వరకు ఉంటుంది. ఓ, సో దీనికి ఎండ తగలకూడదు, చక్కగా నీడలో పెట్టుకోవాలి. ఓకే, తర్వాత మళ్ళీ మనం ఒక బాటిల్ అలాగా 1 లీటర్ బాటిల్, ఆ బాటిల్ మళ్ళీ తీసి పెట్టేసుకుంటే మళ్ళీ మనకి 6 months వరకు మళ్ళీ ఇలా చేసుకోవచ్చు. అచ్చా, మళ్ళీ కలుపుకోకుండా. ఓకే ఓకే, మళ్ళీ 6 monthsకి అది మదర్ కల్చర్ లేదనమాట. ఇది 7 days తర్వాత మళ్ళీ మదర్ కల్చర్, ఇది ఒక లీటర్ తీసి పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఇదంతా వాడేసుకుని 1 లీటర్ తీసుకుంటాం. గాట్ ఇట్. సరే అండి, చూడ్డానికి ఎంత బాగుంది కదా. సో ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ కీప్ ఫాలోయింగ్ స్ఫూర్తి గార్డెన్స్. బాయ్ బాయ్.